బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా వి హనుమంతరావు గారు, సో రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు మేము ఎట్లాస్ట్ మేము గతంలో తప్పు చేశాం, ఇప్పుడు సరిదిద్దుకుంటామని. ఇవాళ చాలా ఏదైతే ఆయన మనసులో ఉన్న ఆలోచన చెప్పాడు. గతంలో మేము బీసీల గురించి మేము ఎక్కువ ఆలోచన చేయలేదు, ట్రైబల్ గురించి, ఎస్సీల గురించి. ఇవాళ మేము తప్పు చేసినాం, ఇవాళ దాని తప్పును గుర్తించినాం. నేను ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత నాకు చాలా అనిపించింది, ఇంత అన్యాయం జరుగుతుందా? 90% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది కనుక నేను గిన పవర్లు వస్తే వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, ఎవరిది ఎంత స్ట్రెంత్ ఉన్నదో అంత వాళ్ళ ఈక్వల్గా, అంటే అకార్డింగ్ టు ది దేర్ పాపులేషన్ వాళ్ళకు రిజర్వేషన్ అన్నాడు. దాని మీదనే ఇవాళ తెలంగాణలో దాన్ని తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్గా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, 150 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి అన్ని కులగన జరిగింది. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మీరు ఓబీసీ ఫోరం మీటింగ్స్ పెట్టారు, చాలా సార్లు అడిగారు మీరు ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి, ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి అని. ఎందుకు అప్పుడు మీ మాట వినలేదు హైకమాండ్? సోనియా గాంధీ కానీ లేకపోతే రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు కానీ ఎందుకు వినలేదు? చూడండి భరత్ గారు, యాక్చువల్ గా చెప్తున్నా, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ప్రధానమంత్రిని 3 సార్లు కలిసిన. మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టాలి, అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ అది చేయలే, కులగన జరిగిమంటే అది చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు కులగన అంటున్నారు, ఏది జనగణలో కులగన అంటున్నారు. నేను అనేది ఏంటంటే తప్పనిసరిగా ఆయన కమిట్మెంట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ కానీ వాళ్ళ తండ్రి కానీ ఏది పంచాయతీరాజ్ బిల్లు పెట్టాలన్నాడు, అండర్ రిజర్వేషన్ అన్నాడు, మహిళలకు అదే ఆలోచన చేస్తుంటే మరి నరేంద్ర మోడీ తనకు తాను ఒక ఓబీసీ అనుకుంటాడు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. నేనేమంటున్నా, ఒక్కసారి కాదు 3 సార్లు కలిసిన, ఒకసారి 70 మంది, ఒకసారి 80 మంది ఎంపీలను కలిసినా చేయలేదు. ఇవాళ చేస్తా అంటే ప్రతి ఒక్కరు కాదు, ఇది కోర్టు పోతే కొట్టేస్తారు, ఇది ఆర్డినెన్స్ నడవదు. ఏది రాహుల్ గాంధీ అన్నది నిర్ణయం జరిగింది, దాన్ని ముందుకు తీసుకుపోవడానికే మా ప్రయత్నం చేస్తాం. ఇక దానికి కొందరేమో అరే ప్రధానమంత్రి మన రేవంత్ రెడ్డి పోతే రాహుల్ గాంధీ కలుస్తలేడు అనే కొత్త నాటకం. ఎందుకయ్యా? ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి, వారికి గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని ఆయన చేస్తుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. నాకేం అర్థమే అయితే లేదు. ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి బీసీ ఆర్డినెన్స్ ఉండదు, రేపు కోర్టు పోతే కొట్టేస్తారే, చూద్దామే బాబు. ఆయన కమిట్మెంట్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవాళ నిన్న చూసిరు కదా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో. అదొకటి, రోజు ఒకటి అపోజిషన్ కు పని లేదు, పాట లేదు. అరే చేసిన తర్వాత కాకపోతే అప్పుడు మీరు కామెంట్ చేయరు, కానీ ఇప్పుడే క్వశ్చన్స్ వేస్తే ఎట్లానండి? మా బడుగు బలైన వర్గాలు రాజకీయాలు, అదేవిధంగా సోషల్ జస్టిస్ లో, చదువులలో, ఎంప్లాయ్మెంట్ లో రావద్దని ఉన్నదా అని నేను అడుగుతున్నా. అపోజిషన్ కాంగ్రెస్ నమ్మొచ్చా బీసీల విషయంలో? వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. కాంగ్రెస్ నమ్మొచ్చా బీసీల విషయంలో? చేస్తా అంటున్నాడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వలేదు. హలో, అరే అది కాదండి భరత్ గారు, మేము యూపీఐ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఐఐఎం లో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే అదే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టిందిగా లేదా? అది మా కమిట్మెంట్.
ఐఐఐటీలో రిజర్వేషన్ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు అయింది. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్. దాని వాళ్ళు మీరేం చేసిందంటారు? చేసింది మేము చెప్తున్నాం. మీరేం చేసిర్రు? ఈ దేశానికి 11 ఏళ్ళు ప్రధానమంత్రి అయినా ఆయన ఓబీసీ అంటాడు. ఓబీసీలకు ఏం చేసిండని అడుగుతున్నా. సో మనతో పాటు చర్చలో లేదండి, ఎందుకంటే వాళ్లకు బీసీలను పైకి తేవద్దనేది వాళ్ళ ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. బీజేపీ వాళ్ళు ఎంతసేపటికి హిందూ హిందూ అనే కార్యక్రమం తప్పితే ప్రజల అభివృద్ధి వాళ్ళు కోరతలేరు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు బీసీలు లేదే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంత ఎదిగిందా? బీసీలు ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. అది కాదండి, ప్రధానమంత్రి చేయలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయింది. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఏది ఇవాళ తెలంగాణలో ఇద్దరు బీసీలు కొట్లాడుతుంటే మీరు అగ్ర కులాలకు ఇచ్చిర్రా లేదా? అంటే మీకు కమిట్మెంట్ లేనట్టే కదా. ఇద్దరు కొట్లాడిర్రు, ఎవరు? బండి సంజయ్, అదే విధంగా ఈటెల రాజేందర్. ఇద్దరు బీసీలు కొట్లాడుతున్నారని ఓ ఫార్వర్డ్ తీసుకొచ్చి పెట్టిర్రు. మీ కమిట్మెంట్ లేనట్టా లేదా? నేను అది అడుగుతున్నా. లేటెస్ట్ మా దగ్గర కూడా మేము కొట్లాడకుండా మేము కూర్చొని మాట్లాడినాం. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి, నేను పెద్ద రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడున్నా కాబట్టి యుఎన్ఎస్కి వెళ్ళి వచ్చి యూత్ కాంగ్రెస్ చేసిన వాళ్ళేదా? బీసీలలో యూనిటీ రావాలండి. యుద్ధం చేయాలంటే కొట్లాడుకోవద్దు, కలిసి పని చేయాలి అనేది నా ఉద్దేశం. ఒకసారి విఠల్ గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. విఠల్ గారు, రాహుల్ గాంధీ వాళ్ళ